నేను నిన్న అనకాపల్లి వెళ్ళాను. నేను కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాను. ఇద్దరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. కలెక్టర్ గారు లేరు. లేకపోయినా అక్కడ ఉన్న అందరితో అక్కడ ఉన్న ఆర్డీఓ వాళ్ళతో మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు విపరీతమైన భూములు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. పూలింగ్లో జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా. 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊరికి కలిపి మధ్యలో ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు, యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వేళ చేసుకొని ముందు ఏంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు. ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది మన 23వ తారీఖున ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారు స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మరి కలెక్టర్గా మీరు ఎందుకంటే అక్కడ ఎందుకు మీరు కలెక్టర్గా రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరికి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్, రాజదర్బార్, ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో అక్కడ దర్బారు. సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంట్రెన్స్ లేదు, సామాన్యులకి ఏముంటుంది ఎంట్రెన్స్. అయినా వెళ్ళాడు ఇద్దరం. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు. సరే అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు అలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. మీరు ఎవరు చెప్పుకుంటాడండి? ఫోన్ చెయ్యండి అని నెంబర్ ఇస్తాడు, ఆ ఫోన్ ఎత్తాడు. స్వయంగా వెళ్ళి కాగితం ఇస్తే కాగితానికి రిప్లై ఉండదు. మాజీ శాసనసభ్యుడయ్యా, అతను ఇచ్చి స్వయంగా వచ్చేస్తే మరి ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే నేను ప్రజానాయకుడిని, ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే బతుకుతున్నాను అని పెద్ద కబుర్లు చెప్తాడు. మళ్ళీ ఒకసారి మాజీ శాసనసభ్యుడు వెళ్ళిస్తే దానికి రిప్లై ఇవ్వాలి. అయినా సరే వదలలేదు. మేము సిఐడి దగ్గరికి వెళ్ళాం, సిఐడి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చాం. సార్ అలా జరుగుతుంది సార్, మీరైనా ఎంక్వైరీ చేయండి అని. ఎన్ఏ సిఐడి వాళ్ళు స్పందించి డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారికి పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించుకొని సిఐడి వాళ్ళు రిప్లై ఇచ్చారు. నేను అడుగుతున్నాను సిఐడి వాళ్ళని, చాలా సంతోషం అండి. ఈ 4.5 సంవత్సరాల సిఐడి డిపార్ట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి పాదాలకే సేవ చేసుకుంటూ వచ్చారు. మీరు బాధపడ్డాం, సిఐడి డిపార్ట్మెంట్ ఏంటి ఎలాగైపోయింది ఏంట్రా అనుకున్నాను నేను. అని ఆఖరి నిమిషంలో కొంచెం బుర్ర మంచి ఆఫీసర్ వచ్చినట్టుంది, ఎంక్వైరీ చేశారు. సరే రిజల్ట్ ఎలాగుంటుందో చూద్దాం, కనీసం ఎంక్వైరీ చేశారు సిఐడి వాళ్ళు. కలెక్టర్ గారు ఎందుకు అయిపోయారండి? కలెక్టర్ గారు బాధ్యత అది. ఏమయ్యారు కలెక్టర్ వాళ్ళు? అయితే జగన్మోహన్ రెడ్డి సొత్తు పాదాలకు సేవ చేసుకొని పుట్టావా? డ్యూటీ ఏంటి? కనీసం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎస్ ఆర్ నో, మేము ఇచ్చినట్టు కంప్లైంట్ కరెక్టా కాదు చెప్పు, కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకో. అంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎలాగ కేసు టేకప్ చేశారు కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి.
దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోండి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మంత్రిగా ఉండి ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి దీన్ని ఎలాగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తూ, ప్రజల తాలూకు ఆస్తులు ఇవి ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కోట్లాది రూపాయలు విలువ పెరిగి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే అనకాపల్లి జిల్లా సెపరేట్ అయిందో ల్యాండ్ వాల్యూ పెరిగింది. కసింకోట కానీ అనకాపల్లి కానీ చుట్టుపక్కల తుంపాల ప్రాంతం కానీ కోట్లాది రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఇటువంటి టైంలో ఇన్ని వందల ఎకరాలండి అవినీతి. 1200 ఎకరాల ఎంత కాస్ట్ అవుతుంది? 1200 ఎకరాలు అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారంగా ఇదేంటి దోపిడీ? నీతివంతమైన పరిపాలన అంటాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నీతివంతమైన పరిపాలన మాట్లాడుతున్నాడు. ఇదేంటి నీతివంతమైన పరిపాలన? దోపిడీ విధానం కదా జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏం ఆన్సర్ ఇస్తావు నువ్వు? ఆ ప్రజా దర్బారుకే రంకనాగడానికి ఎందుకు దర్బారు? అక్కడ ప్రజలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లాల నుంచి ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుందని నీ దగ్గరికి వస్తూ ఉంటే కనీసం రిప్లై కూడా ఇవ్వా? ఎందుకు నువ్వు మా సంకటాలు మాకు ముఖ్యమంత్రులు? దేనికి ముఖ్యమంత్రులు అని చెప్పి వాళ్ళు చెప్తారు. సిఐడి డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఈ ప్రజల తాలూకు పేదవాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలని, దాని మీద ఈ ప్రజలకు దోపిడీ జరుగుతుంటే నాయకుల మీద అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము డిమాండ్ చేయడానికి కోసం ముందుకు రావడం జరిగిందండి. లేదు అంటారా? ఎలాగ న్యాయస్థానాలు ఉన్నాయి, వెళ్తాం. అది కాదు క్వశ్చన్. ఇక్కడ అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది వదిలిపెట్టి ప్రసక్తే లేదు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కలెక్టర్ గారి అందరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి మీ ద్వారా వారికి కూడా మనం చేస్తే ఇమీడియట్గా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. రెండోది పిసినిగాడ గ్రామం, ఒక గ్రామం ఉందా, అది కసింకోట మెయిన్ రోడ్ ఏదని నేషనల్ హైవే పక్కనే. అక్కడ 80 ఎకరాలు రికార్డులు దోచేసుకున్నారని సాక్షాత్తు వైసీపీ పార్టీ వాళ్ళే, నేను కాదు, నిన్న ఇచ్చారు వాళ్ళు. వైసీపీ సర్పంచ్ నిన్న అనకాపల్లి కలెక్టర్స్ కలిసి వాళ్ళు వచ్చారు. నమస్కారం సార్ అని నమస్కారం అనుకుంటారు పార్టీలు ఎవరైనా. ఏమో ఎలాగొచ్చారంటే మా నాయకులు మొత్తం బీఫార్ పట్టాలని దిబ్బెత్తున్నారండి, మేము కూడా రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చామని. ఎవరి మీద ఇచ్చిన రిపోర్టు? మంత్రి గారి మీద. వైసీపీ నాయకులు అంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు కూడా దోసుకుంటున్నామని పబ్లిక్గా మాట్లాడే పరిస్థితి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారంటే సిగ్గుపడాలి కదండి మనం. ఎందుకని మంత్రి చేయడం? ఒకసారి ఆలోచించేయాలి కదా. ఇంత ఘోరం జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈ పేదవాడి భూములు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అన్ని పార్టీల వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. రెండోది ఏంటంటే, ఇవాళ చూశారు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన ఉత్తరాంధ్ర మీటింగ్ పెట్టారు కదండి, పబ్లిక్ మీటింగ్ భీమునిపట్నం దగ్గర. నేను చూశాను మొన్న. ఆ రోజు నేను పిఠాపురంలో ఎక్కడ ఉన్నాను, ఏదో సిద్ధం దోచుకోవడానికి కాదు, నేను జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను రా అని మెసేజ్ ఇచ్చాడు అంతే. సిద్ధం దేనికి సిద్ధం? జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మహాప్రభు అని చెప్పడం కోసం. ఎంత ఘోరం అండి. ఇతను క్యాట్ వాక్ చేయడానికట సిలువ చూశారు కదా. క్యాట్ వాక్ సిలువ బొమ్మ వేస్తాడండి. ఏంటి నాకు అర్థం కాదు, ఏమనుకుంటున్నాడండి? దాని మీద క్యాట్ వాక్ మళ్ళీ ఇలా అనుకుంటాను. ఏంటి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిరా పగడ వేస్తాడా? నేను ఒకటే అడుగుతున్నాను ఈవేళ,
ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టావు, సంతోషం. రాజకీయ నాయకులు ఎవరైనా పెడతాం, నువ్వు పెట్టావు, సంతోషం. ఈ 4.5 సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిచావు, ఏ అభివృద్ధి చేసావు చెప్పావా? కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా ఉత్తరాంధ్రలో? మరి ఎందుకు పెట్టినాడు మీటింగ్? ఎందుకే మీటింగ్? చెప్పాలి కదా నువ్వు. 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకి ఇచ్చేసాను, అది చేశాను, ఇది చేశాను చెప్పాలి కదా. ఏం చెప్పావు అక్కడైనా? మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఏం చెప్పావు నువ్వు? అర్జునుడట, అర్జునుడు. నేను అభిమన్యుని కాదు, అర్జునుడు అంటాడు. ఆజానుభావుడు, పుట్టినా కొడుకు. అర్జునుడట, భస్మాసురుడు హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పారేశాడు. అర్జునుడు అట, అర్జునుడు. ఏంటి మాట్లాడండి, ఏం మాట్లాడతాడండి? ఉత్తరాంధ్ర నాయకులు కావాలి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చావా స్టేజ్ మీద? అంత సోది 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 చెప్పుకోవటం నేను గంటలు. ఏం చెప్పలేవు? ఉత్తరాంధ్రకి చేశాను, గతంలో ఎవడో చేయలేని పని నేను చేశాను చెప్పగలిగావు? ఎందుకు నీకు ఓట్లు వేయాలా ఉత్తరాంధ్ర జనం? ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను. విశాఖపట్నం భూములు దోచుకున్నందుకు కానీ నీకు ఓట్లు వేయాలా? బీచ్ రోడ్లోంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి భీమునిపట్నం వెళ్ళే వరకు ఏమన్నా గవర్నమెంట్ సైడ్ ఇచ్చారండి వీళ్ళు? తీస్తాం, రేపు 3 నెలలు పోతుంది, మొత్తం అన్నీ తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పడగొట్టడం నీకే కాదు, మాకు తెలుసు. మాకు సబ్జిత సంస్కారంతో పరిపాలన చేసాం. నేను 40 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. నేను ఎప్పుడు పడగొట్టడం అది లేదు. ఇప్పుడు మాకు నేర్పుతావు, చూపిస్తాం 3 నెలల తర్వాత. పోతానంటే సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ మొన్న ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడండి, గొప్పగా ఇచ్చాడు ఇంటర్వ్యూ. అదిగా అంటాను నేను, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నచ్చినా కొడుకు. రాజమహేంద్రవరం అని స్పష్టంగా చెప్పనట్టు చూస్తాను. నచ్చినా కొడుకు, ఈ నచ్చినా కొడుకు ఏమో మనకు ముఖ్యమంత్రి. తెలుగు వాళ్ళు అంత సిగ్గుపడద్దండి. ఏం మాట్లాడతావే? మళ్ళీ ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడతాడు. ఏంటి ఇంగ్లీషు? ఎంత బాధకరం అండి. ఏం మాట్లాడతాడండి? సంతోషంగా వెళ్ళిపోతాడట. ఎక్కడ పోతావు? దోచుకుని డబ్బంత పోతా. ఎక్కడ పోతా? 3 నెలల తర్వాత వస్తాం మేము. లండన్లో దాగున్నా, అమెరికాలో దాగున్నా, జైల్లో ఉన్న తీసుకొచ్చి డబ్బు అంతా కూడా కక్కిస్తాను. వచ్చినే లేదు. ఎంత ఆస్తి పో. ఏమి ఉద్ధరించావో నీకు ఓట్లేసారు జనం. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు. ఎంతమంది బీసీని చంపిస్తావు 3-4 సంవత్సరాల్లో? నాది లిస్ట్ ఉంది, కావాలో చూపిస్తాను. బీసీలకి ఎంత అన్యాయం చేసావు? ఎన్టీ రామారావు టైంలో 34% రిజర్వేషన్ లోకల్ బాడీస్కి ఇస్తే 10% తగ్గించావు. ఆ తగ్గించిన వాళ్ళు ఎంత నష్టం జరిగింది బీసీలకి? 16,400 పోస్టులు పోయాయి, రాజకీయ పోస్టులు. అది అన్యాయం కదా? ఇప్పుడు నా బీసీలు అంటావు. అన్న సిగ్గుండాలి కదా. అరే ఎస్సీలు అంటావు, నా ఎస్సీలు. ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు? ఆఖరికి నీ ఎమ్మెల్సీ, ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే అదే ఎస్సీని పక్కన పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం చేసేది మొన్న విజయవాడలో. ఒక ఎస్సీని చంపేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్సీని పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తావా నువ్వు? ఆ మాత్రం కొరకు ఇందుకు జ్ఞానం లేదా నీకు? నాకు ఫోటో ఒకటి నవ్వుతూ మళ్ళీ నీకు ఎస్సీలు చేసింది ఏంటి? ఎస్టీలు ఎంత అన్యాయం చేసావు? చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన జీవులన్నీ రద్దు చేసావు, ఎస్టీలకు అన్యాయం చేసావు. ఈవేళ చింతపల్లి దగ్గర ఒకటి, అరకు దగ్గర ఒకటి ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ తయారు చేశాడు. పవర్ ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చావు? ప్రాజెక్టులు నెల్లూరు రెడ్లకి, అదానికి ఒకటి, నెల్లూరు రెడ్డికి ఒకటి. సత్సాయి హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఇచ్చావు, శాంక్షన్ చేసావు. ఇప్పుడు అది కానీ ప్రాజెక్టులు కడితే
ఇక్కడ తోడవారం ధరేమో రైవాడకి నీరు రాదు. మరి రైవాడ నీరు కోణం కానీ రైవాడకి నీరు రాకపోతే అక్కడ రైతులంతా ఏమైపోతారండి రిజర్వాయర్లో? మన విశాఖపట్నం టౌన్కి వచ్చి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? అక్కడి నుంచి కదా వస్తుంది. ఇలా ప్రాజెక్ట్ కడితే నీరు రాకపోతే విశాఖపట్నం తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి నాయకులని చెప్పాలి కదా, తప్పు అని చెప్పాలి కదా. అక్కడ చింతపల్లి దగ్గర అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు. అధికారిని కడితే తాండవ రిజర్వాయర్కి నీరు రాదు, పైనుంచి అడ్డు కట్టేస్తున్నారు. తాండవ రిజర్వాయర్ ఎంత? 53,000 ఎకరాల సాగు. ఆ రిజర్వాయర్ కడితే రైతులంతా ఏమవ్వాలా? రైతు రాజ్యం అంటాడు, మళ్ళీ రైతు రాజ్యం అంటాడు. ఏ రాజ్యం అండి ఇది? ఏం చేసావు నువ్వు? మొత్తం దోపిడీ చేసావు, దౌర్జన్యం చేసావు. విశాఖపట్నం దోసుకోలేదు నువ్వు. కొత్త విషయం చెప్తాను. మొన్న సంక్రాంతి ముందు నెలలో విశాఖపట్నం నుంచి కోడిపుంజులు కూడా దొబ్బుకెళ్ళిపోయాడు. తెలుసా మీకు అది? కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కోడిపుంజులు, చాలా పవర్ఫుల్ పుంజులట. కోడిపుంజులు కోడిపెట్టలు వ్యాన్లు వేసుకొని పట్టుకోరండి. మరి మా ఆస్తులు కాకుండా పుంజులు కూడా పడిపోతారు వీళ్ళు. ఏం ప్రభుత్వం అండి ఇది? ఎప్పుడైనా ఇటువంటి ముఖ్యమంత్రి చూస్తారా సార్ మీరు ఎవరన్నా? ఏంటి ముఖ్యమంత్రి? నేనే గెలుస్తా అంటాడు. ఏడు గెలుస్తావు చెప్పు. ఏడు గెలిస్తే చెప్పు అన్నాను. ఏం చేసావని చెప్తూ గెలుస్తావు? 99% హామీలు నెరవేర్చాను నేను. అక్కడ 99%. ఎలా చెప్పగలుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు, అబద్ధం ఆడడానికి కూడా సిగ్గు లజ్జ లేకపోతే అలాగే. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను మాట ఇచ్చా కదా, చేసావా? ఈ 99 అంటే 100ది ఇదే? ఇది ఒకటే మిగిలిపోయిందా? 99 అయిపోయిందా కదా? ఇది ఇచ్చావా? ఆ మాట ఇచ్చా కదా. ఓలీ ఎంత బ్రదర్, వచ్చి వారం సీఎం అయిపోతున్నాను, సంతకం పెట్టేస్తా అన్నాడు. ఆ రోజుని అదే వీడియో ఉంది. సిపిఎస్. రెండోది రైల్వే జోన్ అన్నాడు. అది హామీ కదా? చేసేవాళ్ళు లేదు కదా. మరి 99 అంటే ఎలాగంటున్నారు? మూడోది అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నావు కదా. అమరావతి రాజధాని లేదు, 3 రాజధాని లేదు, ఏ రాజధాని లేదు. ఇది హామీ కదా? ఇదేన్నో హామీ? 99 ఎలాగన్నావు? ఆ ఫిగర్ ఎందుకు వచ్చింది నీ నోటంట? ఇది అబద్ధం కదా, పచ్చి అబద్ధం. అన్ని వేల మందిలో అబద్ధం ఆడుతున్నావంటే సిగ్గు లజ్జ ఉండదు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. తర్వాత ఇందాక చెప్పాను ప్రత్యేక హోదా, సిపిఎస్ కూడా చెప్పాం. సిపిఎస్ రెండోది నిరుద్యోగులకి ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మాట ఇచ్చే కదా, ఇచ్చావా? అది హామీ కదా. మరి అదెన్నో హామీ? 99 అయిపోయినా కదా, మరి ఇదెన్నో హామీ? అధికారులకు వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగులు భర్తీ చేస్తాడు. రికార్డు ఉంది నా దగ్గర. అదన్నమాట. ఎంతమందికి ఇచ్చావు? మొన్న నేను ప్రెస్ మీట్ విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నాకు దొంగ నాకు అడిగి మాట్లాడతాడండి పెద్ద పోటుగాళ్ళగా. నేను ఎందుకు ఇవ్వలేదు? అజయనపోతే నీకు ఏం చేసాయా? ఇవ్వలేదు. చేపల దుకాణాలు, మాంసం దుకాణాలు ఇచ్చా కదా, గాంధీ షాపులు ఉద్యోగులు ఇచ్చా కదా, అవి ఉద్యోగాలు కదా అడుగుతున్నాడు. తిరిగి నాకు రిప్లై, అదేంటి ఉద్యోగాలు? అవి కూడా ఉద్యోగాలు కౌంట్ చేస్తావు నువ్వు? ఇలాగ అందరినీ మోసం చేసుకుంటారు. కానిస్టేబుల్కి పాప ఎంత సేవ చేశారండి. నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేయమంటే అన్ని తప్పుడు పనులు చేశారు పోలీసులు. అర్ధరాత్రి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయమని చేశారు మాలాంటి వాళ్ళందరినీ. రఘురామరాజు గారిని అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు కూడా తీసి కొట్టేశారు. నన్ను కొట్టడానికి ట్రై చేశారు. దేవుడి దేవాళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, బయటకు వచ్చాను నేను. అది అనుకో రఘురామరాజు తట్టుకున్నాడు కాబట్టి చచ్చిపోయింది. నేనైతే చేయబోతుంది. నేను ఇలాంటి ఎదపనులన్నీ కూడా పోలీసులు చేయించి ఆ పోలీసులు కూడా మోసం చేశారు. ఏమన్నాడు పోలీసుల్ని? వచ్చిన కానిస్టేబుల్ 6,500 కానిస్టేబుల్ తీసేస్తాడు. పెన్షన్ 3,000 అన్నాడు.
ఇప్పుడు అంటాడంటే 3,000 ఇచ్చేసాను కదా, నేను మాట నిలబెట్టుకున్నాను కదా అన్నాడు. ఇక్కడ ఎంత మోసం చేశాడో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు పెన్షన్ ఫస్ట్లో, దాన్ని అలాగ అందరూ పెంచుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి కూడా వచ్చి 250 పెంచారు ఆ రోజుల్లో. ఉన్నమాట చెప్పుకుంటారు కదా, ఏ ముఖ్యమంత్రి చేసి చెప్తాం. రాజశేఖర రెడ్డి పెంచారు, చంద్రబాబు 2,000 చేశారు. మొన్న ఎలక్షన్లో మేము 3,000 ఉన్నాం, నువ్వు 3,000 ఉన్నావు. ఈ జనం మా మాట నమ్మలేదు, నీ మాట నమ్మి ఓటేశారు. ఇక్కడ ఎంత మోసం జరిగిందో సోదరుల ప్రెస్ వారు కూడా ఆలోచించండి. మీకు తెలిసి ఉంటే తెలియదని కాదు, పెద్ద మోసం. ముసలి వాళ్ళని పెన్షన్దారులు ఎంత మోసం చేశారంటే 3,000 రూపాయలు స్టార్టింగ్ నుంచి ఇవ్వలే. ఫస్ట్ ఇయర్ 250 పెంచాడు. 2,000 అప్పుడు ఇస్తున్నాం మనం. 2,250 ఫస్ట్ ఇయర్ ఇచ్చాడు. 2వ సంవత్సరం పైసా కూడా ఇవ్వలే. 3వ సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు, అంటే 2,500. మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు, 2,750. మొన్న సంక్రాంతికి ఏమో లాస్ట్లో 250 పెంచాడు, 3,000 చేశాడు. అంటే ఫస్ట్ నుంచి 250 పెంచుకోవడం రావడం వల్ల ఒక్కొక్క పెన్షన్దారికి ఎంత నష్టం తెలుసు సార్? 25,600 రూపాయలు ఒక్కొక్కరి నష్టం. నేను చెప్పే పబ్లిక్ మీకు చెప్తాను, మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కొట్టి చూడండి. అంటే ప్రతి పెన్షన్దారికి కూడా ఎంత లాస్? 25,600 రూపాయలు. మోసం కాదు ఇది? ఆడవాళ్ళు కానీ, భర్త లేని వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ మోసం చేయలేదు జగన్ రెడ్డి. ఇది మోసం కదా? ఇది కూడా హామీయేనా? ఆఖరి నెలలో డబ్బు ఇచ్చి నేను ఇచ్చేసాను 3,000 అంటాడు. ఇది మోసం కాదని చెప్పి అడుగుతున్నాను ఈవేళ. మద్యపాన నిషేధం, అక్కలారా చెల్లెళ్ళారా వచ్చిరండి మద్యపాన నిషేధం అన్నాడు. చేసాడా? ఇది హామీ నెరవేర్చావా? చేయలేదే. పైగా అప్పు తెచ్చాడు. బ్రాందీ షాపుల నుంచి అప్పు చేయడం ఇప్పుడు చూడలేదండి నేను. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి, ఈ 3 నెలలు జైలుకి పోతాడు. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి. లేకపోతే రోజు ఏముంది? మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓటాడడానికి వస్తాం, లేదా ఓటాడడం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావమ్మా రోజమ్మా? ఓటాడడానికి వెళ్తావా, లేదా పబ్బుల్లో డ్యాన్స్ చేస్తావా? చెప్పు, సమాధానం చెప్పాలి కదా జనానికి. నువ్వే అన్నావు, లేదా ఓటాడడం రావన్నావు. ఇప్పుడు ఏం చెప్తావు? చేయి. ఇదంతా కూడా ఎంత గౌరవం అండి. అప్పు ఎంత ఇచ్చాడండి? 8,300 కోట్లు ఇచ్చాడండి గాంధీ షాపుల మీద. వడ్డీ ఎంత అనుకున్నారండి? 9.62% వడ్డీ తెచ్చాడండి. తీర్చే టైం ఎంత అనుకున్నారండి? 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు అప్పు తెచ్చేస్తాడా? అప్పటి వరకు ముఖ్యమంత్రి చేసేద్దామనే, ఈ రాష్ట్రాన్ని దోషేద్దామనే. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పలేదేమో మొన్న మీటింగ్లో. పబ్లిక్ మీటింగ్ చెప్పవలసింది ఇవన్నీ జనం అర్థం చేసుకుని కదా. అంతేకాకుండా 30 లక్షల మందికి ఇల్లు కడతాను హామీ ఇచ్చాడండి ఆ రోజుని. ఇప్పటికి చెప్తాడు 30 లక్షల మందికి ఇల్లు కడుతున్నాను అని. గ్రౌండ్ల మీద ఉన్నాయి ఎంతండి? ఒకసారి ఓపెన్గా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. 30 లక్షల ఇల్లు కట్టినా డబ్బు ఇతనికి పైసా లేదు. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో 1,50,000 రూపాయలు మోడీ గారు ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30,000 రూపాయలు మన ఉపాధి హామీ పథకం డబ్బులు, కూలీలకు డబ్బులు ఇస్తాం కదండి అవి. అంటే మొత్తం 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే నేను ఇచ్చాను చెప్పడానికి సిగ్గుండవు కదా. మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటే కొడుకు ఏమో ప్రధానమంత్రికి పుట్టాడు, నా కొడుకు ముద్దు పెట్టుకుంటాడు. ఈ డబ్బు అంతా అతనిది, కేంద్ర ప్రభుత్వం. అది మా మోడీ గారి సొంత డబ్బు కాదు, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది పచ్చి మోసం కదండి. 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నావు, నీ మేనిఫెస్టోలో ఉంది, ఇచ్చావా? మరి ఎన్ని ఇవ్వకుండా, నేను చెప్పినవన్నీ ఎక్కడ ఇవ్వకుండా 99% అయిపోయని చెప్పి జనాలు ఏ విధంగా మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఆడొకడని గుడివాడు నాని సన్న బియ్యం ఇస్తున్నాడు, తెల్ల బియ్యం, సన్న బియ్యం. ఈ ఆడవాళ్ళని తెగ చూశారు, బియ్యం వచ్చేస్తాయని.
ఏ బియ్యం ఎక్కడ సన్న బియ్యం? ఈ లోపల ఆడిపోయాడు, ఆడు లేడు. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? ఇది హామీ కదా. సన్న బియ్యం ఎక్కడ పడితే అక్కడే మైక్ పట్టుకుంటే సన్న బియ్యం, తెల్ల బియ్యం వచ్చేస్తున్నాయి. ఇదండి. మరి అదే కాకుండా అర్హులందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి 4,80,000 మంది పెన్షన్ తీసేశాడు. అది రికార్డే, నేను చెప్తుంది కాదు. ఇంట్లో స్కూటర్ ఉందనో, కరెంటు బిల్లు పెరిగిందనో, యూనిట్లు పెరిగిపోయానో, ఇంట్లో 2 బాత్రూములు ఉన్నాయనో పెన్షన్ తీస్తాడు. మరి ఇది ఏమైంది హామీ? ఈ అన్నిటితో కలిపి 99 ఏమి? అది కాకుండా ఈ అమ్మఒడి ఇవన్నీ మామూలు అండి. విశాఖపట్నంలో 123 ఎకరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చిన సంగతి మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. పాలిటెక్ కాలేజు, ఐటీ కాలేజీలో, ఆఖరి రైతు బజార్లో అన్నీ కూడా మొత్తం దోసేశాడు. ప్రైవేట్ ఆస్తులు అంటే చెప్పవసరం లేదు, బెదిరించి బలి తీసుకున్నారు. మొన్న పాప రాజుగారు కళ్యాణ మండపం లాస్ట్ టైం చెప్పాను, రాజరాజ్ ప్యాలెస్ ఎంత ఘోరం అంటే పెద్ద ఆయన అర్ధరాత్రి అప్పుడు నాకు ఫోన్ చేశారు. ఆ రోజు మీకు చెప్పాను, ఆ రోజు చెప్పాను. నేను ఎప్పుడైతే మీకు ప్రెస్ మీట్ పెట్టానో కేకే రాజు గారు దగ్గరుండి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ కేకే రాజు సంబంధం ఏంటయ్యా? మళ్ళీ ఫోజ్ ఒకటి అలా నుంచొని ప్రెస్లోకి ఇది రావాలి, దూరం పక్క నుంచి ఉంటుంది, మాట్లాడచ్చు కదా. ఆ ముసలాయిన చేత నన్ను ఎవరేం హింసించలేదండి, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, అతనితో చెప్పించారు. చెప్పుకో. ఆ వెంటనే జాయింట్ కలెక్టర్ ఏమి ఇచ్చాడు? నోటీస్ ఇవ్వడం కరెక్ట్ అని జాయింట్ కలెక్టర్ ఇచ్చాడు. దీంట్లో ఏది నిజం? దిపెత్తారండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. పాప ముసలాయిని కష్టపడి కొట్టుకుంటే ప్యాలెస్ లాగా భారతి గారికి నచ్చేసిందట. కార్లు వెళ్తే చూసి అమ్మో చాలా బాగుంది, నాకు కావాలంటే ఇచ్చేస్తారండి. చూపెత్తారా? ఏంటంటే ఇది పరిపాలన విధానం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానండి. అలాగే మీకు తెలుసు ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమైన విషయం అండి, రైతులకు సంబంధించింది. ఇవాళ చూశారు, రైతులందరికీ ఉచిత బోర్లు ఇస్తానండి. ఆ రోజు మేము పెట్టాం ఆ పథకం, బోర్లు కొట్టించాం రైతులందరికీ. ఇతను కొట్టిస్తానని చెప్పి బెంగళూరు నుంచి రిగ్గులు 50-60 రిగ్గులు తెచ్చాడు. అన్ని ఊర్లో ఊరేగింపులే తిప్పాడు. తర్వాత రిగ్గులు కనపడలేదు. నాకు రిగ్గు వాడు నాకు తెలిసిన బెంగళూరు అక్కడ ఫోన్ చేసి ఏదో దిగ్గులు ఏమైంటే 4 రోజులు తిప్పాడు, మాకు డబ్బులు ఇవ్వలేదు, పోయామన్నారు. ఏమైంది బోర్లు? ఇదేంటి పరిపాలన? ఉచిత బోర్లు. ఇంకోటి ఏంటంటే ప్రమాదకరమైనది ఏంటంటే మా పాస్ పుస్తకాల మీద ఈ ఫోటో ఏంటండి అనుకుంటున్నా. మా తాత మా నాన్న భూమి ఇచ్చారండి 10 ఎకరాలు. పాస్ పుస్తకం మీద మా నాన్న ఫోటో వేసుకుంటాను, లేకపోతే మా తాత ఫోటో వేసుకుంటాను. ఈడి బొమ్మ ఎందుకండి? ఈడి బొమ్మ అంటే ఈడి భూమి ఇచ్చినట్టు నాకు. ఇది ఎంత అన్యాయమండి ఇది. దానికి మళ్ళీ గవర్నమెంట్ అవుతుంది ఈ ఫోటో వేసేస్తాడట పాస్ పుస్తకాల మీద. ఇంకో గౌరవం ఏంటంటే మా పొలాల చుట్టూ సర్వే రాళ్ళు ఉంటాయి కదా, హద్దులు. పాత రాళ్ళు అన్నీ తీసి కొత్త రాళ్ళు వేస్తాడు గవర్నమెంట్ డబ్బుతో. పాత రాళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ డబ్బులు వేస్ట్ కదా, వేసుకున్నాం. ఆ రాళ్ళ మీద కూడా ఇటు ఫోటో, ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఇటు ఫోటో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో నాకు డబ్బులుండే 6 ఎకరాల భూమి కొనుక్కున్నాను మీ దగ్గర ఎవరిదో. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఆ రిజిస్ట్రేషన్ పేపర్ మనకి ఇస్తారు, మన దగ్గర కొనుక్కుంటాం. మనం చేసుకున్నాం కదా, నేను కొనుక్కున్నా. ఒరిజినల్ ఇవ్వడట, ఒరిజినల్ అతని దగ్గర పెట్టుకుంటాడట, జెరాక్స్ కాపీ ఇస్తాడట. అరే నా భూమి ఏంట్రా, నా డబ్బులతో కొనుక్కోవడం ఏంట్రా, నీదో కాగితం పెట్టుకోండి. ఎక్కడ ఉంది భారతదేశంలో? ఎక్కడ ఉంది అది? రేపు పాస్ పుస్తకాలన్నీ రిజిస్ట్రేషన్ పేపర్లు అన్నీ దగ్గర పెట్టుకొని రేపు ఓడిపోయిన తర్వాత ఇది అప్పు తెచ్చేస్తాడు పేపర్ల మీద. అప్పుడు ఏంటి పరిస్థితి? అలా కాదు, అదే చెప్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి పెళ్ళి అవుతుంది, పెళ్ళిపోయి సెటిల్ అయింది. నేను భూమి మీద డబ్బులు లేవు, పెళ్లి చేయాలా,
ఈ పేపర్లు తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాను నేను. బాబు 5 లక్షలు 6 లక్షలు ఎవరా పెళ్లి చేయాలని ఈ పేపర్లు తీసుకెళ్ళి మనకు డబ్బు ఇస్తాడు. ఒరిజినల్ లేకుండా ఇస్తాడు బ్యాంకుడు, జెరాక్స్ ఇచ్చేస్తాడండి. ఇదేంటి నాకు అర్థమవుతుంది. నా భూమి ఏంటి, ఈ పేపర్లు అందరూ ఇచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఇదేంటి పద్ధతి? ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన చేస్తే నాకు ఎందుకు ఓట్లేదు, ఎందుకేయాలి ఓట్లు, ఎందుకేస్తారు ఓట్లు? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రం నష్టపోయింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి భస్మాసురుని తగిలి కొట్టకపోతే రాష్ట్రానికి ఇది లేదు, అభివృద్ధి లేదు, నష్టపోతాం, మా పిల్లలు నష్టపోతారన్న ఉద్దేశంతో అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నాకు రోజు వారానికి ఒకసారి ఫోన్ అండి. ఎంత ఘోరం అంటే రాత్రి 1 గంట ఫోన్ చేస్తే ఎవడో పనిపాలి నాకు చంపేస్తాను రా అంటాడు. పేరు చెప్పడు. నేను ఏదో కాన్షియస్ ఏదో యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్ పని మేము ఫోన్ ఇస్తాం, చంపేస్తాడు రై అంటాడు. ఒరే ఎవడరా మాట్లాడుతుంటాను నేను కూడా అంటాను కదా మాట్లాడారు. ఒరేంటి నేను ఒరేనా అంటే ఎవర్రాలు పోరాన్నా కడప రెడ్డిని రా అంటాడు. ఒరే కడప రెడ్డి అయితే ఫోన్లో మాట్లాడరా, డైరెక్ట్గా వచ్చి పుడిసేస్తాడు రా. నువ్వు కడపడు కదా రోజు ఎవరికి పుడిసేవరా అన్నాను. రోజు చంపేస్తాడండి సార్. ఏంటి మాట్లాడడం మానేవాడు అది. నేను ఎందుకు మాట్లాను? చంపేస్తాడా? చంపేస్తాడండి. నేను కలెక్టర్ గారికి 2 నెలల క్రితం లైసెన్స్ పెట్టాను. నాకు ఉంది లైసెన్స్, రెన్యూల్ పెట్టాను, ఇవ్వలేదు. నేను కలెక్టర్ గారిని కలిశాను. నాకు వార్నింగ్లు వస్తున్నాయండి, లైఫ్ థ్రెట్ ఇస్తే ఉంది, నాకు రివల్వర్ కావాలా, లైసెన్స్ ఇవ్వనంటే కాగితం నీళ్ళకి కాగితం ఇచ్చాడు నాకు. ఎస్పీకి పంపించాను. మళ్ళీ ఎస్పీ దగ్గర కలిశాను నిన్న, అనకాపల్లి ఎస్పీని. సరే లైఫ్ థ్రెట్ ఉందని కూడా మీరు లైసెన్స్ ఇవ్వబోతారా సార్ అంటే ఏదైనా వాటర్ ఇస్తాను. సరే కాల్ చేస్తాను కాదు, ధైర్యం. నేను ఒక్కనే వెళ్తుంటాను. నాకు గన్మ్యాన్లు ఇచ్చారు ఎస్పీ గారు. నేను నాకు ఉత్తరం రాసి పంపిస్తాను. లేదండి మీకు ఉండాలన్నాడు అనకాపల్లి ఎస్పీ. నాకు వద్దు సార్ అన్నా. ఎందుకు అన్నాడు. నేను ఎక్కడ ఉన్నావో సీక్రెట్ లేదు, నాలే చెప్తాను మీకు, అలాగే చెప్తాను. మరి అయ్యనపోతే పలానా దగ్గర ఉన్నాడు, అయ్యనపోతే ఇంట్లో ఉన్నాడు, లేదా ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్తారు కదా. నా సీక్రెట్లు అన్ని మొగిడానికి పెట్టుకోండి, వెనక కారు వేసి తిప్పుతాను వెనకాల. బాబు మీకు గన్మ్యాన్ దండండి, నా బతుకులేదు బతుకుతానులేండి అన్నాడు. అలాగే అయిపోయిందండి. ఇప్పుడు ఇవాళ అంతే ఇస్తా అన్నారు. పోతాం. ఆ బెదిరింపులు ఏంటండి నాకు ఇంకా ఇప్పుడు భయం ఏంటంటే, ఈ ప్రెస్లో మంచి విషయం చెప్తాను, లాస్ట్గా క్లోజ్ చేస్తాను. చాలా పోయింది. వీడికి, ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు లేవండి. అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గులు వీళ్ళు. చంపేసి బాబాయిని చంపేసి చంద్రబాబుని చంపేసినట్టు చెప్పినట్టు మూర్ఖులు వీళ్ళు. అయ్యని పోతున్నవాడు చమడిపోతాడు లెక్కలకి. సొంత బాబాయిని చెప్పుకున్నాడు అయ్యని పోతే లెక్కండి వాళ్ళకి. మీ అంతా లెక్కండి. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడవలసిన లేదు. చెల్లెని కూడా చూడడం ఆవిడ గట్టికెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగు, సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా అనకపోతే ఏమంటారు జగనన్న అంది. అలా డైలాగ్ లేకపోతే చెల్లు ఉంటాడు. అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు, కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలా. ఏమి చెప్పలేం. దుర్మార్గం నాకు ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెప్పి చెప్పైతే పాపం అమ్మాయి తప్పు కదా. అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడకి సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ ట్యాక్స్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి. లేకపోతే ఆ దుర్మార్గం చంపేస్తారు వీళ్ళు. ఆవిడని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి, ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, ఇది డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. చాలా దుర్మార్గులు అండి, చిన్న విషయం కాదు. ఏముందండి ఆ అమ్మాయి ఉన్నది చెప్తుంది, ఉన్న విషయం చెప్తుంది.
రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు తెలుసు మీకు? కేవీపీ. మొన్న నేను పెళ్ళిలో కలిసాం, సరదా కూర్చొని మా పెళ్ళి టైం ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ, ఫ్యామిలీ గొడవ మామూలు కలిపాను నేను. ఏమీ లేదండి, రాజశేఖర రెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం. ఎవరికి? షర్మిల అంటే బాగా ఇష్టం. అంటే అంచేత ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట. కూతురి మీద అభిమానంతో కొంత రాస్తారు కదా, కొడుకులు రాశారట. ఇప్పుడు వాటా సెటిల్ చేయలేదు ఇతను. ఎందుకు సెటిల్ చేయలేదట? దానికి రీజన్ చెప్పాడట. తల్లి అడిగింది కదా, తల్లి అడుగుతుంది కదా, రీజన్ ఏంటంటే తెలిసిందే, విచిత్రమైన రీజన్. నా ఆస్తులన్నీ ఈడీ జప్తిలో ఉన్నాయి కదా, మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడట, రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయి అనుకో, మరి చెల్లి వాటా నాకు చెల్లి ఆస్తులు నాకు వాటా రావాలి కదా అన్నాడు. చూడండి ఎక్కడికా ఐడియా చేసాడు. ముందు చూపు, చాలా ముందు చూపు, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో. సొంత ఫ్యామిలీ లేదు, ఏదో అధికారం కోసం ఏవైనా చేయగలడు దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులు. నేను ఈ మాట ఎందుకన్నానంటే సెక్యూరిటీ అని, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సలహాదారు నిన్న ఒక నోరు స్లిప్ అయింది, మీకు అలా క్యాచ్ చేశారు మీరు. బాబాయ్ జరిగేది జరుగుతాయి అన్నాడు, మీకు పట్టారు అన్న. నిన్న మొన్న చూడండి జరుగుతాయండి అనుకోకుండా. బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు, షర్మిల పేరు ఎత్తకుండా. అంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారంటే రేపు ఆవిడ డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనే భావన నాకు ఉంది. అంతే సెక్యూరిటీ పట్టుకుని డిమాండ్ చేస్తున్నాను. ఏమైనా అడిగితే అడగండి.